హలో అండి. ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో ఎండ్ వరకు చూడండి. రీసెంట్గా నేను ఐరన్ ప్యాన్ అండ్ ఐరన్ కలర్ తీసుకున్నాను. దీని కంప్లీట్ సీజనింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా ఐరన్ కళాయి కానీ ఐరన్ తవా కానీ తీసుకుంటే చాలా జిడ్డు ఉంటుందండి స్టార్టింగ్. సీజనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి, లేదంటే మనకి బాగా రావు అట్లు. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాష్ చేసుకుందాం. జస్ట్ నార్మల్గా సోప్తో క్లీన్ చేసుకోండి. నేనైతే సర్ఫ్ సోప్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. డస్ట్ అనేది చాలా నల్లగా వస్తుంది కదా, ఇంకా ఉంటుంది ఏంటి, ఫస్ట్ కనిపించదు మనకి, బాగా సీజనింగ్ తీసుకుంటేనే కనిపిస్తుంది. అండ్ నాకైతే ఈ తవా ప్రైస్ వచ్చి నాకు 350 పడిందండి. అండ్ ఈ కళాయి అయితే 450 పడింది. అల్యూమినియం గిన్నెలు వాడకూడదండి, చాలా అన్హెల్దీ అది. ఇంకా కొంతమందికి తెలియదు అందులో వండకూడదు అని చెప్పేసి, ఇప్పటికీ కూడా చాలా మంది వండుతారు. సో మాక్సిమం ఐరన్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఐరన్ కళాయిలు వాడడం వల్ల మన ఒంటికి కూడా ఐరన్ వెళ్తుంది. సో వాష్ చేసుకున్న తర్వాత నేను బియ్యం కడిగిన నీళ్ళు వేస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు కానీ గంజి కానీ ఇందులో స్టార్చ్ ఉంటుంది, దీనివల్ల మనకి జంగు అనేది పట్టదు. నాకైతే పెద్ద ప్లేట్ ఏం లేదు, సో నేను దీని మీద ఇది కూడా పెట్టేస్తున్నాను. మీది ఏమైనా పెద్ద ప్లేట్ లాంటిది ఉంటే మొత్తం అందులో ముంచినట్టు పెట్టుకోండి. ఇది కంప్లీట్ గా 1 నైట్ కానీ లేదంటే 1 డే కానీ కంప్లీట్ గా ఉంచేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. వాటర్ చూసారా మార్నింగ్ ఎలా వచ్చేసాయో, చుట్టూరు జంగులా కనిపిస్తుంది కదా. సో అదంతా పట్టదనమాట. ఇప్పటికే చాలా సాఫ్ట్ అయిపోయింది కళాయి. ఆ వాటర్ అంతా ఒప్పేసి మళ్ళీ ఫ్రెష్ గా క్లీన్ చేసుకోండి. సోప్ తోటి గట్టిగా పీస్ పెట్టి పావుతో క్లీన్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే వాటర్తో వాష్ చేసిన తర్వాత వెంటనే కూడా క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి, లేదంటే వాటర్ మరకలకి మనకి జంగు పట్టేస్తూ ఉంటుంది. నీట్గా ఒక వైట్ క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి, ఎక్కడ చెమ్మలాగా ఉండకుండా. నేను ఇంతలా వాష్ చేసినా నాకైతే కొంచెం తేడా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఒక చిన్న నిమ్మబద్దతో మొత్తం అంతా క్లీన్ చేసుకోండి. గట్టిగా రుద్దుకుంటూ ఫ్రంట్ బ్యాక్ కూడా చేసుకోండి. మనకి ఎంత బావినా సరే మనకి నల్లగా కనిపిస్తుంది చూసారా. ఈ ఐరన్ ప్యాన్స్ బాగా సీజనింగ్ చేసుకోకపోతే మనకి చాలా టెస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. మంచిగా వాడుకుంటూ మెయింటైన్ చేసుకుంటే నాన్ స్టిక్ కళాయిలా అయిపోతుంది. ఇక నేను కడాయి కూడా బాగా రబ్ చేసుకుంటూ రుద్దుకుంటూ పాముకుంటున్నాను. బయటకి అయితే బాగా క్లీన్ గా కనిపిస్తుందండి, కానీ గట్టిగా రబ్ చేస్తూ చూస్తుంటే నాకు బ్లాక్ కలర్ గా వస్తుంది. ఈ రెండు కూడా బాగా 5 minutes వరకు బాగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతిసారి తొడాలా అక్క అంటే మాత్రం ఖచ్చితంగా తొడాలండి, ఎందుకంటే చిన్న వాటర్ మార్క్ ఉన్నా సరే కొత్త కదా, సో మనకి జంగులాగా పట్టేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక కళాయి నిండా వాటర్ తీసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని. మీకు కావాల్స్తే కొంచెం గంజి నీళ్ళు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బియ్యం కడిగిన వాటర్ అయినా వేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా లేదు, సో అందుకని చెప్పేసి నేను వాటర్ వేసి బాగా మరగబెడుతున్నాను. ఈ వాటర్ మరుగుతున్నప్పటికీ నేను ఐరన్ తవా మొత్తం కొంచెం నూనె కొంచెం సాల్ట్ వేసుకొని రబ్ చేసుకుంటున్నాను. అలా రబ్ చేసుకొని ఒక 24 hours అలాగే ఉంచేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నా సరే ఎంత మరిగినా సరే పొంగట్లేదండి, మనకి జిడ్డు వల్ల మీకు తెలుస్తుంది. ఇప్పుడు స్పూన్ మొత్తం జిడ్డు అయిపోయింది చూసారా. సో వాటర్ మరిగిపోయిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ వాష్ చేసుకున్నాను. తెలిసిందే కదా, వెంటనే కూడా వాష్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టుకుని తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో కూడా కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా రబ్ చేసుకొని ఒక 24 hours పక్కన పెట్టేయండి, లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ కంప్లీట్ గా పెట్టేశానండి. నాకు మార్నింగ్ లేచేటప్పటికి చూసారా జంగులా పట్టేసింది మొత్తం. ఒక 12 hours నేను ఇలా ఉంచేటప్పటికి మొత్తం డస్ట్ అంతా బయటకు వచ్చేసిందండి. నేను ఇప్పటికీ కళాయి ఎంతసారి క్లీన్ చేసినా సరే మళ్ళీ ఎంత డస్ట్ వచ్చింది చూసారా. అలాంటి జంగు ఉంటే చాలా హెల్త్ మంచిది కాదు. సో ఫస్ట్ మన సీజన్ కరెక్ట్ గా చేసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత కష్టపడే బదులు ఐరన్ కళాయి తీసుకోవడం అంత అవసరమా అని చెప్పి కామెంట్ చేయకండి. కంపల్సరిగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క కళాయి అయినా సరే ఐరన్ కళాయి తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఆనియన్ తో స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. బాగా బ్రౌన్ కలర్ లో వేగిపోతాయండి, అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చూసారా ఆయిల్ అంతా బ్లాక్ కలర్ గా వచ్చేసిందో. సో అదంతా క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను. వెంటనే ఇలా ఒక కర్రీ వండడం వల్ల మనకి నెక్స్ట్ టైం కి చాలా బాగుంటుందండి కళాయి. సో ఈ రోజు నేనైతే కీమా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం దగ్గరికి వరకు మగ్గించుకోవాలి. ఇది ఫస్ట్ టైం అండి నేను కీమా కర్రీ వండడం. నాకైతే ఎలాగుండాలో తెలియదు, బట్ నా స్టైల్లో వండి చూపిస్తున్నాను. హస్బెండ్ తీసుకొచ్చారు, ఇవేంటో కూడా తెలియదు, మొత్తం కలిపి వండేస్తున్నాను. సో నీట్గా వాష్ చేసుకుని కైమ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ బయటకు వచ్చి ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా నార్మల్ అల్యూమినియం కళాయికి ఐరన్ కళాయికి ఎప్పుడైనా తేడా చూసారా? ఇందులో వండిన వంట చాలా టేస్టీగా ఉంటుంది. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా నూరుకుంది అయితే టేస్ట్ బాగుంటుంది.
పచ్చివాసన పోయినంత వరకు బాగా దగ్గరికి వేగించుకోండి. కొంచెం మూత పెట్టుకొని వేగించుకుంటున్నాను. ఒక టమాటీ కట్ చేసుకుని వేసుకోండి. ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసి వేస్తున్నాను. టమాటీ ఉడికిపోయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ ఉక్కుకు పట్టినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది బాగా ఇంగుతుంది. గ్రేవీని తగ్గట్టు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి మగ్గించుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. అది కొంచెం దగ్గరికి అయ్యాక కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కీమా కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. నాకైతే ఈ కళాయిలో వండినప్పటికి టేస్ట్ చాలా బాగా డిఫరెన్స్ తెలిసింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్